శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు పెద్దలు. కానీ మన డొనాల్డ్ ట్రంప్ మామ మాత్రం అగ్గి రాజేసి చలి కాచుకునే రకంలో తయారయ్యాడు. ఆయన వైట్ హౌస్లో అడుగు పెట్టారో లేదో అప్పుడే ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న సామెత గుర్తుకొస్తుంది. ట్రంప్ ఇచ్చిన ఒకే ఒక్క ఆర్డర్తో టెహ్రాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు హిస్టరీలోనే చూడని రేంజ్లో విధ్వంసం సృష్టించే మిసైల్ దాడులు గల్ఫ్ దేశాలను తాకాయి. ఈ దెబ్బతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. అందరూ ఊపిరి బిగబట్టి అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని టెన్షన్ పడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధం సైరన్లు గట్టిగా వినిపిస్తున్న ఈ టైంలో అమెరికా ఇరాన్ చూపు సడన్గా మన భారత్ మీద పడింది. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో రాత్రికి రాత్రే హడావిడి పెరిగిపోయింది. ఖతార్లో ఉన్న తన అతిపెద్ద ఎయిర్ బేస్ని అమెరికా ఖాళీ చేసేసింది. అక్కడ ఉన్న సోల్జర్స్ని అలా వెనక్కి తీసుకుంటున్నారంటేనే అది ఫైనల్ వార్కి అతిపెద్ద సిగ్నల్ అని అర్థం చేసుకోవాలి. దీంతో ఫుల్ అలర్ట్ అయిన భారత్ వెంటనే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులందరినీ అర్జెంటుగా పెట్టేబేడ సర్దుకుని దొరికిన ఫ్లైట్ దొరికినట్టు ఎక్కి వచ్చేయండి అని న్యూఢిల్లీ నుంచి క్లియర్ ఆర్డర్స్ వెళ్ళిపోయాయి. రాబోయే 24 గంటల్లో ఏం జరుగుతుందో ఊహించడమే కష్టంగా ఉంది. సౌదీ అరేబియా నుండి బహ్రెయిన్ దాకా ఒకటే ఫియర్. ఇటు ఇరాన్ ఏమో తన పక్క దేశాలకు ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చేసింది. మీరు గనక అమెరికాకు రూట్ ఇస్తే మీ సిటీలను శ్మశానాలుగా మార్చేస్తామని చెప్పకనే చెప్పింది. గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతుంది. వరల్డ్ మ్యాప్లో ఏదో ఒక మూల భారీ పేలుడు తప్పేలా లేదు. 2026 సంవత్సరం వాషింగ్టన్ నుంచి మాస్కో దాకా అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే సీన్తో స్టార్ట్ అవుతుంది. మిడిల్ ఈస్ట్లో గాలిలో గన్ పౌడర్ వాసన, సముద్రం మీద యుద్ధ నౌకల గర్జనలు వినిపిస్తున్నాయి. కానీ ఈ గందరగోళం మధ్యలో ఈ యుద్ధం అంచున ఒక వెరీ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఆకాశం నుండి మిసైల్స్ వర్షం కురుస్తుంటే దౌత్య వర్గాల్లో మాత్రం ఒక ఇన్సిడెంట్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశం అమెరికా, దాని బద్ధ శత్రువు ఇరాన్, రెండు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. కానీ ట్రిగ్గర్ నొక్కే ముందు ఫోన్ మోగింది. అది మరెక్కడో కాదు, మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో. గత 24 గంటల్లో ఏం జరిగిందో తెలుసా? అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, ఇటు ఇరాన్ వాళ్ళు ఇద్దరు సడన్గా మన జైశంకర్ గారిని ఎందుకు గుర్తు చేసుకున్నారు? అసలు స్టోరీ ఇక్కడే ఉంది. మునిగిపోయేవాడికి గడ్డిపోచ ఆసరా అన్నట్టు ఇరాన్ మన సాయం అడుగుతుందా, లేక అమెరికా మన ద్వారా ఇరాన్కు ఫైనల్ వార్నింగ్ పంపుతుందా? రెండు శత్రు దేశాలను కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ ఇప్పుడు భారత్ చేతిలో ఉంది. ఈ సీక్రెట్ కాల్ వెనుక ఉన్న అసలు స్టోరీ, మన రా దగ్గర ఉన్న పక్క ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఈ స్టోరీ వాషింగ్టన్ డీసీలోని ఒక సీక్రెట్ రూమ్ నుంచి మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కి తిరిగి వచ్చాక ఇరాన్తో ఆడుకోవడం ఇక కుదరదు, డైరెక్ట్ యాక్షన్లోకి దిగడమే అని ఫిక్స్ అయ్యారు. 2025 ఎండింగ్ నాటికి మాటల యుద్ధం అయిపోయింది. కానీ 2026 జనవరిలో సీన్ మొత్తం రివర్స్ అయింది. గత 24 గంటల్లో జైశంకర్ గారికి మార్కో రూబియో నుండి కాల్ వచ్చింది. కాలర్ ఐడిలో అమెరికా పేరు చూడగానే అది రొటీన్ కాల్ అని అందరూ అనుకున్నారు. పైకి ఏదో వాణిజ్య ఒప్పందాలు అని, ఎకనామిక్ రిలేషన్స్ అని అధికారిక ప్రకటనలు ఇస్తున్నారు. కానీ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు బిజినెస్ గురించి ఎవడూ మాట్లాడాడు కదా. కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా ఇది అర్థమవుతుంది. ఈ కాల్ మామూలుది కాదు, ఇది ఒక క్లియర్ వార్నింగ్. దౌత్య నిపుణులు ఏమంటున్నారంటే అమెరికా ఏదైనా దేశం మీద విరుచుకుపడే ముందు తన క్లోజ్ ఫ్రెండ్స్ని, ముఖ్యంగా స్ట్రాటజిక్ పార్ట్నర్స్ని లూప్లోకి తీసుకుంటుంది. ఈ ప్రపంచంలో ఇరాన్ ఎవరి మాటైనా వింటుంది, లేదా ఇరాన్ మీద ఎవరికైనా కాస్త పట్టుంది అంటే అది ఒక్క భారత్ మాత్రమే అని అమెరికాకు బాగా తెలుసు. ట్రంప్ గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉంది. భారత్ అమెరికాతో దోస్తీ చేస్తూనే ఇరాన్తో కూడా ఎప్పటి నుంచో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అందుకే మార్కో రూబియో కాల్ చేసి, మిస్టర్ మినిస్టర్, మేము యాక్షన్ తీసుకోబోతున్నాం, విషయం సీరియస్గా ఉంది, మీ వాళ్ళని అక్కడి నుండి బయటకు లాగండి, వీలైతే ఆ టెహ్రాన్ వాడికి చెప్పి దారికి తెచ్చుకోండి అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చి ఉంటారు. సిఐఏ లాంటి భయంకరమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉన్న అమెరికా కూడా యాక్షన్ తీసుకునే ముందు భారత్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటుందంటే మన ఫారిన్ పాలసీ పవర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. ఇది నిజంగా మన దౌత్య విజయానికి ఒక టెస్ట్ లాంటిది. స్టోరీలో అసలు ట్విస్ట్, అసలు సినిమా ఇక్కడే మొదలైంది.
అమెరికా సడన్గా ఆఫ్ఘనిస్తాన్లో చేసినట్టే ఇక్కడ కూడా పారిపోవడం మొదలుపెట్టింది. కానీ దీన్ని చూసి అమెరికా భయపడింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది భయంతో చేస్తున్న పని కాదు, ఒక పక్క మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్న వ్యూహాత్మక ఉపసంహరణ. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ మిడిల్ ఈస్ట్లో అమెరికాకు గుండెకాయ లాంటిది. అక్కడి నుండే డ్రోన్లు ఎగురుతాయి, బాంబులు వేసే విమానాలు బయలుదేరుతాయి, మొత్తం కమాండ్ సెంటర్ అక్కడే ఉంటుంది. అలాంటి చోటు నుండి సైన్యాన్ని రాత్రికి రాత్రే వెనక్కి లాగుతున్నారంటే ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒకవేళ అమెరికా గనక ఇరాన్ మీద అటాక్ చేస్తే రిటర్న్ గిఫ్ట్గా ఇరాన్ ఫస్ట్ కొట్టేది ఈ ఖతార్ బేస్ మీదే. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ రేంజ్లో ఈ బేస్ ఈజీగా దొరికిపోతుంది. అమెరికా తన సోల్జర్స్ ప్రాణాలను రిస్క్లో పెట్టాలనుకోవట్లేదు, అందుకే ముందుగానే ప్లేస్ ఖాళీ చేస్తుంది. దీన్నే వార్ లాంగ్వేజ్లో క్లియరింగ్ ది బ్యాటిల్ ఫీల్డ్ అంటారు. అంటే 2 ఎద్దులు ఢీకొనే ముందు మధ్యలో ఉన్న వాళ్ళను పక్కకు తప్పించినట్టు అనమాట. గ్రౌండ్ క్లియర్ అయ్యాక ఇక ఇరాన్ మీద ఓపెన్గా బాంబుల వర్షం కురిపించవచ్చు అని అమెరికా ప్లాన్. ట్రంప్ బిహేవియర్ చూస్తుంటే ఈసారి కేవలం ట్విట్టర్లో బెదిరింపులతో ఆపేలా లేడు, డైరెక్ట్గా న్యూక్లియర్ బటన్ లేదా భారీ బాంబుల బటన్ నొక్కేలా ఉన్నాడు. రూబియో ఫోన్ పెట్టేయడం, ఖతార్లో అమెరికా ట్రూప్స్ మూవ్మెంట్ పెరగడంతో టెహరాన్లో వణుకు మొదలైంది. ఎన్నాళ్ళు మా దగ్గర అది ఉంది ఇది ఉంది అని బిల్డప్ ఇచ్చిన ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. అమెరికా కాల్ వచ్చిన సరిగ్గా 24 గంటలకే సౌత్ బ్లాక్లో మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి లైన్లో ఉంది ఇరాన్ ఫారిన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్. ఇది యాదృచ్ఛికమని అనుకోవడానికి లేదు. ఒకరినొకరు చంపుకోవడానికి రెడీగా ఉన్న 2 దేశాల మంత్రులు కేవలం 24 గంటల గ్యాప్లో ఒకే దేశ మంత్రికి ఫోన్ చేస్తున్నారంటే అక్కడ భారత్ ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ నుంచి వచ్చిన ఆ కాల్ వాళ్ళ భయాన్ని చూపిస్తుంది. అఫీషియల్గా దీన్ని ద్వైపాక్షిక చర్చలు అని కవరింగ్ ఇస్తున్నారు, కానీ తెర వెనుక జరిగిన సంభాషణ వేరు. ఇరాన్ బహుశా మన ద్వారా అమెరికాకు మెసేజ్ పంపాలని చూస్తుండొచ్చు. మేము యుద్ధం వద్దు అనుకుంటున్నామనో లేదా మా మీద దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనో భారత్ ద్వారా అమెరికాకు చేరవేయాలని చూస్తుంది. ఎందుకంటే ట్రంప్ గనక తన B-52 బాంబర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే టెహ్రాన్ బూడిద కుప్పగా మారడానికి ఎంతో టైం పట్టదని ఇరాన్కు బాగా తెలుసు. ఇలాంటి క్రిటికల్ టైంలో వాషింగ్టన్కు ఫోన్ చేసి ఆగండి బాసు, తొందరపడకండి, మాట్లాడుకుందామని చెప్పగలిగే దమ్ము చనువు ఒక్క భారత్కే ఉంది. ఇరాన్ ఇప్పుడు కార్నర్ అయిపోయిందని, హెల్ప్ కోసం చూస్తుందని ఈ కాల్ ప్రూవ్ చేస్తుంది. కానీ ఈ ఫోన్ కాల్స్ తర్వాత భారత్ చేసిన పని చూస్తే టెన్షన్ కాస్త భయంగా మారిపోయింది. 2 దేశాల మంత్రులతో మాట్లాడిన వెంటనే బుధవారం మధ్యాహ్నం మన గవర్నమెంట్ ఒక అర్జెంట్ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి వచ్చేయండి, కుదిరితే ఈరోజే బయలుదేరండి అని విదేశాంగ శాఖ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది రొటీన్గా ఇచ్చే ట్రావెల్ అడ్వైజరీ కాదు, ఇది ఒక ఎమర్జెన్సీ ప్రోటోకాల్. అక్కడ పరిస్థితి రాబోయే కొన్ని గంటల్లో లేదా రోజుల్లో నరకాన్ని తలపించేలా మారబోతుందని మన రా ఏజెన్సీకి, ఫారిన్ మినిస్ట్రీకి పక్కా ఇన్ఫర్మేషన్ అంది ఉంటుంది. మామూలుగా అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు, కానీ ఒక దేశం తన పౌరులను, స్టూడెంట్స్ని, బిజినెస్ మెన్ని పని మానేసి వెంటనే వచ్చేయండి అని చెబుతుందంటే అక్కడ ఉండడం ఇక ఏమాత్రం సేఫ్ కాదని అర్థం. జైశంకర్ గారు కూడా తన సోషల్ మీడియాలో నేను ఇరాన్ మంత్రితో మాట్లాడాను అని కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ దౌత్య భాష వెనుక ఉన్న నిజమేంటంటే భారత్ తన పౌరులను యుద్ధ ప్రాంతం నుండి తరలించడంలో ఫుల్ స్పీడ్ మీద ఉంది. ఈ అడ్వైజరీ, ఈ ఫోన్ కాల్స్, ఈ హడావిడి అన్నీ చూస్తుంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. యుక్రెయిన్ వార్ టైంలో కానీ, సుడాన్ సంక్షోభం టైంలో కానీ భారత్ ఎలా రియాక్ట్ అయిందో మనందరికీ తెలుసు. తన పౌరుల ప్రాణాల విషయంలో ఈ కొత్త భారత్ అసలు కాంప్రమైజ్ అవ్వదు. ఎయిర్ లిఫ్ట్ సినిమా సీన్ గుర్తొచ్చేలా మన వాళ్లను వెనక్కి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఇంత జరుగుతున్నా మిడిల్ ఈస్ట్లో పెద్దన్నలా ఫీల్ అయ్యే ఇరాన్ ఏం చేస్తుంది? చేతులు ముడుచుకొని కూర్చుందా? లేదు, అది కూడా తన ఫైనల్ ఫైట్కి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ మైండ్ సెట్ని ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క అమెరికా కొట్టడానికి రెడీగా ఉంది, మరో పక్క ఫ్రెండ్లీగా ఉండే భారత్ కూడా తన వాళ్ళను ఖాళీ చేస్తుంది. అంటే ఇరాన్కి అర్థమైపోయింది యుద్ధం పక్కా అని. అందుకే ఇరాన్ ఇప్పుడు పిల్లిని గదిలో పెట్టి కొడితే అది పులిలా మారుతుంది అన్న సామెతను నిజం చేస్తుంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మౌసావి మీడియా ముందుకు వచ్చి మేము ఫుల్ రెడీ, మా దగ్గర క్షిపణుల గోడౌన్లు నిండుగా ఉన్నాయి, ఒకటి వదిలితే చాలు అని కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది అమెరికాను భయపెట్టడానికా లేక తమ ప్రజలకు ధైర్యం చెప్పుకోవడానికా అనేది పక్కన పెడితే ఇరాన్ తీసుకున్న నెక్స్ట్ స్టెప్ మాత్రం మిడిల్ ఈస్ట్ని, గల్ఫ్ దేశాలను వణికించేస్తుంది. ఇరాన్ తన బ్యాలిస్టిక్ క్షిపణులను కేవలం అమెరికా స్థావరాల వైపు మాత్రమే కాదు,
తన సొంత పొరుగు దేశాల వైపు కూడా తిప్పింది. ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియాకు ఇరాన్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. టెహ్రాన్ పంపిన మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. మీరు గనక మీ భూమిని అమెరికాకు ఇస్తే, మీ ఎయిర్ బేస్లను మాపై దాడికి వాడనిస్తే, మేం అమెరికాను కొట్టేలోపే మిమ్మల్ని శ్మశానాలుగా మారుస్తాం. మీ అద్దాల మేడలు, మీ చమురు బావులు బూడిదైపోతాయి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇది ఊరికే ఇస్తున్న బెదిరింపు కాదు. ఇరాన్కి మద్దతుగా ఉండే ప్రాక్సీలు అంటే యెమెన్లోని హౌతీలు, లెబనాన్లోని హిజ్బుల్లాలు ఆల్రెడీ యాక్టివ్ అయిపోయారు. అందుకే ఖతార్ కూడా భయపడి తన గడ్డ మీద నుండి అమెరికా యాక్టివిటీని తగ్గించుకోమని చెప్పింది. అమెరికా, ఇరాన్ మధ్య జరిగే ఈ గొడవలో తాము బలిపశువులు అవ్వకూడదు అని గల్ఫ్ దేశాలు డిసైడ్ అయ్యాయి. ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే, నేనెలాగూ మునిగిపోతాను కానీ నాతో పాటు అందరినీ తీసుకెళ్తాను అనే టైప్. వాళ్ళు ఆ ప్రాంతం చుట్టూ ఒక రింగ్ ఆఫ్ ఫైర్ క్రియేట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంలా అనిపిస్తుంది. పెట్రోల్ రేట్లు పెరిగితే సామాన్యుడి జేబుకి చిల్లు పడడం గ్యారెంటీ. గల్ఫ్లో యుద్ధం వస్తే దాని ఎఫెక్ట్ గల్లీలో ఉన్న కిరాణా కొట్టు మీద కూడా పడుతుంది. మరి ఈ క్లిష్ట సమయంలో భారత్ ఏం చెయ్యాలి? ఒక పక్క అమెరికాతో స్నేహం, మరో పక్క ఇరాన్తో వ్యూహాత్మక సంబంధాలు. రెండు కళ్ళల్లో ఏది పొడుచుకున్నా మనకే నష్టం. ఏది ఏమైనా మీరేమంటారు? భారత్ మధ్యవర్తిత్వం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపగలదా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.